ప్రీ మార్కెట్లో ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 7వ తారీఖు శుక్రవారం. సో ఒకసారి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. సో డాక్టర్ రెడ్డీస్ అయితే ఇక్కడ కొద్దిగా పాజిటివ్గా ఉంది. దాన్ని మినహాయిస్తే ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు నెగిటివ్గా ఉంది, విప్రో అనేది కూడా నెగిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి, ఒక డాక్టర్ రెడ్డీస్ని మినహాయించి. సో డాక్టర్ రెడ్డీస్ ఏంటంటే హెల్త్ కేర్ సెక్టార్ కిందకు వస్తుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కానీ, ఐటీ సెక్టార్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవి కూడా వీక్గానే ఉన్నాయి. సో మేబీ మనకి హెల్త్ సెక్టార్లో ఏదన్నా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా ఓవరాల్గా మన ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ లూజర్గా ఐటీ ఉంది. బట్ అగైన్ ఏంటంటే పెద్దగా ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కానీ ఏం లేదు, జస్ట్ 0.12% మాత్రమే నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఎఫ్ఎంసీజీలో కూడా 0.02% ఉంది. బట్ ఎనీహౌ ఏంటంటే వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా వీక్గా ఉన్న సెక్టార్స్ ఏంటంటే మనకి ఎనర్జీ సెక్టార్ అండ్ రియాలిటీ అనమాట. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటే 2-3 రోజుల నుంచి రియాలిటీలో, ఎనర్జీలో, మీడియాలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. మేబీ ఏంటంటే బాటమ్ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో వీటిల్లో ఏంటంటే ఈ సెక్టార్స్లో, స్టాక్స్లో కొంత మొమెంటం అనేది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఫ్రాన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ ఫ్రాన్స్లో ఈ ప్రొటెస్టర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, తిరుగుబాటు, దానివల్ల మేబీ ఈ యొక్క మార్కెట్ నెగిటివ్గా ఉండొచ్చు బహుశా అనుకుంటున్నాను. దాని తర్వాత సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా మనకి డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది. దాని తర్వాత మన గిఫ్ట్ నిఫ్టీ, ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ కాదు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది అప్డేట్ అవ్వలేదు. ఓకే, చూద్దాం. అక్కడ మనం ట్రేడింగ్ వ్యూలో చూద్దాం, ఎందుకంటే అక్కడ ట్రేడ్ అవుతుంది ఆల్రెడీ. ఐ థింక్ సంథింగ్ ఈజ్ ప్రాబ్లం అనమాట దీంట్లో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్, జపాను చాలా పాజిటివ్గా ఉంది, రష్యా మార్కెట్ పాజిటివ్గా ఉంది. సో చూడగానే ఏంటంటే కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్లో నిన్నటి రోజున మనం వీక్నెస్ ఉందని చెప్పేసి అనుకున్నాం. చార్ట్ మీద ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ చూస్తే అంత పాజిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్న డేటా అనేది ఒకసారి చూద్దాం. సో క్రూడ్ ఆయిల్ ఇక్కడ వచ్చేసరికి స్టాక్స్ చాలా తగ్గినాయి అనమాట. అంటే అవుట్పుట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ -4.382 మిలియన్ ఉంది. బట్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, -1.8, అంటే దాన్ని మించి తగ్గిందనమాట అవుట్పుట్స్ అనేవి. సో డెఫినెట్గా కొంత బయింగ్ ప్రెషర్ కానీ, డిమాండ్ కానీ అనుకోవచ్చు, ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఇది యూఎస్కి సంబంధించిన అవుట్పుట్. దాని తర్వాత లండన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించి డేటా అనేది రావడం జరిగింది, పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్. సో ఇక్కడ పిఎంఐ డేటా అంటే సో సింపుల్గా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఉంది, సర్వీస్ ఉంది, ఓకే, అండ్ ఈ విధంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. వాటన్నిటిని కూడా సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత ఎలా ఉంది అనేది అవుట్పుట్ ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనం ఒక వ్యూ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన డేటా అనేది చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది. యాక్చువల్గా ఫోర్కాస్ట్ చేసింది 51, బట్ ఏంటంటే 48.9 అనేది వచ్చింది. ఇది లండన్కి సంబంధించిన డేటా నెగిటివ్గా ఉంది. అదేవిధంగా నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫోర్కాస్ట్ చేసిందేమో 228K, బట్ 497K అనేది రావడం జరిగింది. సో ఏంటంటే ఇది యూఎస్కి సంబంధించిన డేటా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత నిరుద్యోగ సమస్య, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. సో యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిందేమో 245K ఉంటారని చెప్పేసి, బట్ అప్లై చేసుకున్న వాళ్ళు 248K ఉన్నారు. సో జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పెరిగాయి కాబట్టి అది నెగిటివ్గా తీసుకుందనమాట. దాని తర్వాత S&P గ్లోబల్ అనేది ఏంటంటే ఒక సంస్థ అనమాట, రేటింగ్ ఏజెన్సీ లాగా. వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ద S&P గ్లోబల్ కంపోజిట్ డేటాని సర్వే చేసినప్పుడు ఇండస్ట్రీస్ని ఈ యొక్క డేటా అనేది ఎలా వచ్చిందంటే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఈ యొక్క డేటా అనేది పాజిటివ్గా ఉంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్కి సంబంధించిన డేటా చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. ఇదంతా యూఎస్ డేటా అనమాట మనం చూస్తుంది. అదేవిధంగా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సంబంధించిన డేటా అనేది కూడా చూసుకుంటే అది కూడా పాజిటివ్గా ఉంది. ఓకే, అండ్ దాని తర్వాత జాబ్ ఓపెనింగ్స్ అయితే తగ్గాయి. ఎక్స్పెక్ట్ చేసిందేమో 9.935 మిలియన్ జాబ్స్ ఉంటాయని చెప్పేసి, బట్ 9.824 రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నెగిటివ్గా తీసుకుంది. మనం అనుకున్నాం కదా ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ తగ్గాయని చెప్పేసి, దానివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది.
సో టెంపరీగా ఏంటంటే డిమాండ్ అనేది క్రియేట్ చేయడం కోసం ఒపెక్ ప్లస్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆయిల్ని ప్రొడక్షన్ చేసే పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఒక్కొక్కసారి కావాలని అవుట్పుట్ తగ్గిస్తారు బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అండ్ ప్రైస్ని కూడా కంట్రోల్ చేయడానికి. ఒకవేళ అవుట్పుట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా అది క్రూడ్ ఆయిల్కి ప్లస్ అనమాట. ఓకే, ఎనీహౌ ఈరోజు డేటా అనేది మనం చూసుకున్నట్టయితే జపాన్కి సంబంధించిన హౌస్ హోల్డ్ స్పెండింగు ఇక్కడ చూసుకున్నట్టయితే తగ్గిద్దనమాట. యాక్చువల్గా -2.4 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ -4 అనేది వచ్చింది. అది ఫండమెంటల్గా వీక్. అదేవిధంగా ఇక్కడ మంత్ ఇరాన్ రెండు కూడా వీక్నెస్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సో యాజ్ పర్ ద ఫండమెంటల్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా మనకి ఎక్కడ కనిపించట్లేదు డేటా అనేది. దాని తర్వాత FIS DIS డేటా విషయానికి వస్తే వీళ్ళు కంటిన్యూస్గా బై చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి రోజున డేటా అనేది చూస్తే 2641 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా DIS విషయానికి వస్తే 2351 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 289 crores అనేది క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడేమో FIS బై చేస్తున్నారు అండ్ DIS అయితే క్లియర్గా సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బ్యాన్ లిస్ట్లో ప్రస్తుతానికి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో BHEL, డెల్టా కార్ప్ అనేది కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన స్టాక్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ నుంచి చాలా కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ అనేది ఈ న్యూస్ని బట్టి ఒక డైరెక్షన్ అయితే తీసుకునే స్కోప్ అయితే ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి 20,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే చేశారు. ఎవరు కూడా పెద్దగా కాల్ సైడ్ ఎక్కువగా అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేయట్లేదు. అండ్ ఓవరాల్గా 19,500 దగ్గర కాలు పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్లో ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ యొక్క స్ట్రాడల్ ప్లే అనేది చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత 19,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 19,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ వ్యూ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి బుల్లిష్ వ్యూలోనే పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక US మార్కెట్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. సేమ్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేశారు. మనకి టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ స్మాల్ రెసిస్టెన్స్ ఇండెసిషన్ క్యాండిల్, అక్కడ నుంచి ఫాలోఅప్ క్యాండిల్, అక్కడ నుంచి కూడా వెరీ బిగ్ డ్రాప్ అనేది జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికైతే హైయర్ స్వింగ్లోనే ఉంది కాబట్టి ఈ స్వింగ్ బ్రేక్ అవునంతకాలం ఏంటంటే మనం స్టిల్ అప్ ట్రెండ్గానే కన్సిడర్ చేసుకుంటాం. సో మేబీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అయితే నిన్నైతే హెవీగా సెల్లింగ్ చేశారు. ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, న్యూట్రల్గా అనుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ విక్స్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, కొద్దిగా రైజ్ అయినట్టు కనిపిస్తుంది 3 days నుంచి. బట్ నిన్న ఎక్స్పైరీ ఉంది, మనకైతే ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్గానే కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూడాల్సింది SGX నిఫ్టీ ప్రస్తుతానికి మనకి అదే లెవెల్లో 19,500 ఓకే 400 రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ ఏంటంటే వీళ్ళు ఈజీగా 19,500 పైన ప్రైస్ అనేది తీసుకెళ్లారు. ఓకే, దాని తర్వాత 19,500 కిందకి తీసుకొచ్చారు. ఎనీహౌ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది. జనరల్గా హ్యామర్ ఫార్మేషన్ అంటే మార్కెట్లో ఇండెసిషన్ అనేది నడుస్తుంది అనమాట. పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్, కిందకి వచ్చినప్పుడు బయింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరుగుతుంది. ఎనీ ఫాలోఅప్ క్యాండిల్ ఉంటే మాత్రం మనకి మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 2 days వీక్నెస్ ఉంది. నిన్నేమో షార్ట్ కవరింగ్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ హై అయితే బ్రేక్ చేయలేదు 45,640, బట్ స్టిల్ వెరీ గుడ్ క్యాండిల్తో నిన్నైతే రికవరీ అనేది స్ట్రాంగ్గా చేశారు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఒకసారి దీంట్లో ఇక్కడ చూడండి, నిన్న ఈ యొక్క లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. అండ్ 19,434 అండ్ హ్యామర్స్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మనం ఎలా తీసుకోవచ్చు అంటే కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. 15 minutes క్యాండిల్ అట్లీస్ట్ మీరు చూడగలిగితే మనకేంటంటే లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా 15 minutes క్యాండిల్. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ హై పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ హై లోపల స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కన్సోలిడేషన్ జరిగింది, ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్తో వెళ్ళలేదు. ఇది కొంచెం డిఫికల్ట్ ట్రేడే, బట్ స్టిల్ యాజ్ పర్ ద సిస్టమ్ ఏంటంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. యాజ్ పర్ ద సిస్టమ్ మన యొక్క ఎంట్రీ అనేది పాయింట్ దగ్గర ఉంటుంది. ఎనీహౌ ప్రస్తుతానికి నిన్న జరిగిన థీరీ అనేది మనం చూసుకున్నట్టయితే మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేసామంటే 19,400 దగ్గర స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అనుకున్నాం.
అండ్ ఆఫ్ కోర్స్ 19,500 దగ్గర ఉందని చెప్పేసి అనుకున్నాం. వీళ్ళు చక్కగా 19,500 దగ్గర తీసుకెళ్ళి ప్రీమియమ్స్ అనేది బాగా పెంచారు. బట్ లోపలికే క్లోజ్ చేశారు. మొత్తం మీద 19,500 కాల్ని జీరో చేసేసారని చెప్పుకోవచ్చు మనకి. ఓకే, బట్ 19,400 కాల్ను మాత్రం ఒకవేళ హోల్డ్ చేస్తే లాసే, ఎందుకంటే 100 పాయింట్స్ దగ్గర దగ్గర 86 పాయింట్స్ పైన క్లోజ్ అయింది కాబట్టి. బట్ 19,500 కాల్ అయితే మనకి జీరో చేశారు. ఓకే, ఇక మనకి ఇంతకుముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అయిపోయింది. సో ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందనేది చూసుకుందాం. చూస్తే చూడండి, మనకి ఆర్బిటరీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజు 19,000 ఇక్కడ ఎంత నడుస్తుంది, కరెక్ట్గా 495 దగ్గర ఉంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ అక్కడే ఓపెన్ అవ్వాలని లేదు. ఈ రెండింటికి కూడా అంటే కొద్ది గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెళుతుంది అనమాట మార్కెట్. ఓకేనా, అందుకని మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 6:30కే ఓపెన్ అయిపోయింది కాబట్టి మనకి బెంచ్ మార్క్ తెలుస్తుంది. ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది మనం చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ప్రస్తుతానికి 19,495 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,497 దగ్గర క్లోజ్ అయింది. సో రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఫ్లాట్గా ఉంటుంది అని అనుకుంటాం. బట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఒక 30-40 పాయింట్స్. సో ఆర్బిటరీ ఎంత అయిందనేది ఒకసారి నేను లైవ్లో చెక్ చేస్తాను 2-3 రోజులు. దాని తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. బట్ ఎనీహౌ ఏంటంటే యాజ్ పర్ ద నిఫ్టీ మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే 55 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మేబీ మనకి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ డౌన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అయితే చేసి అక్కడ ఏదన్నా స్టేబుల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో బాటంలో మాత్రమే బయింగ్ జరుగుతుంది. హైయర్ లెవెల్స్లో ఫాల్స్ బ్రేక్అవుట్స్ కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ గ్లోబల్గా స్ట్రెంత్ లేదు. అండ్ మన ఇండియాలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అది. అండ్ టెక్నికల్ సమరీ అయితే చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే స్టిల్ డైలీలో స్ట్రాంగ్ బై అయితే సజెస్ట్ చేస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.